మనకి రీసెంట్గా పార్లమెంట్లో ఇది ఆపరేషన్ సింధూర్ గురించి ఒక వాడి వేడి చర్చ నడిచిందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే రాజ్నాథ్ సింగ్ గారు అసలు అక్కడ ఏం జరిగింది, అప్పుడు ఏమేమి చేసాం అనే దాని గురించి క్లియర్ కట్గా చెప్పారు. అయితే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. అయితే మనకి ఎప్పుడైతే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందో, సో దాని తర్వాత మన సైనికులందరూ కూడా దీని గురించి అసలు స్ట్రిక్ట్గా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉగ్రవాదులను వదిలేది లేదు, ఉగ్రవాద శిబిరాలు అన్నింటిని కూడా ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో మరి పీఓకే మీద అలాగే మరి ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటిని కూడా ధ్వంసం చేశారు. అయితే దీంట్లో చూసుకుంటే ఏకంగా 7 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసాం. అయితే మరి దాని తర్వాత చూసుకుంటే మన వాళ్ళు మిసైల్స్ యూజ్ చేసి అక్కడ మిసైల్స్ లాంచింగ్ స్టేషన్ ఏదైతే ఉండిద్దో వాళ్ళకి, సో దాన్ని కూడా ధ్వంసం చేయగలిగాం మనం. సో మరి దాని తర్వాత వాళ్ళు మన మీదకి అటాక్ చేసినా సరే సో వాటన్నిటిని కూడా సమర్థవంతంగా మనం ఎదుర్కోగలిగామని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. అయితే దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అయితే మరి ఈ ఆపరేషన్ సింధూర్లో మనం సక్సెస్ అయ్యామని చెప్పేసి చాలా దేశాలు కూడా చెప్పినాయి. మరి దాని తర్వాత మనం ఎప్పుడైతే ఈ ఆపరేషన్ సింధూర్ అంటే ఇది కేవలం 22 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం, పీఓకేని ధ్వంసం చేయడం, సో ఇవన్నీ కూడా మరి కేవలం 22 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత చూసుకుంటే చాలా దేశాలు కూడా మరి మనం సక్సెస్ఫుల్గా చేసాం అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకున్నారు. సో దాని తర్వాత చూసుకుంటే మరి ఏదైతే ఇది కంప్లీట్ అయిపోయిందో, ఇది మనం ఏదైతే అటాక్ చేసామో వెంటనే వాళ్ళ డీజీఎంఓ కూడా మనకి వెంటనే కాల్ చేశారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి మరి మనం ఎంత గట్టిగా వాళ్ళ మీద అటాక్ చేసాం అనే దానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు అయితే చెప్పారనమాట. అయితే మరి దాని తర్వాత ఆయన ఇంకో విషయం తీసుకొచ్చింది ఏంటంటే మనకి అంతకుముందు చైనాకి ఇండియాకి వారప్పుడు మరి అంతకుముందు ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు. వాళ్ళు ఏ క్వశ్చన్లు అడిగారు, మరి మన భూమికి మనకి సరిహద్దుల భూమికి సంబంధించి, అదేవిధంగా మరి సైనికులు ఎంతమంది చనిపోయారు, ఏమైంది అనే దాని గురించి అప్పుడు విపక్షాలు క్వశ్చన్ చేసినాయి. కానీ ఇప్పుడు విపక్షాలు చూస్తుంటే సో మరి ఇటువంటి క్వశ్చన్లో సంధించడం అనేది ఇంతకంటే దారుణమైన ఇన్సిడెంట్ ఒకటి ఉండదని చెప్పేసి కూడా మరి రాజ్నాథ్ సింగ్ గారు అయితే మాట్లాడడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి మనం ఆపరేషన్ సింధూర్లో మరి సక్సెస్ఫుల్గా మరి సక్సెస్ అయ్యామనే దానికి మరి ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పింది వింటే మరి 100కి 100% మనం సక్సెస్ అయ్యామనే చెప్పాలి.